అంతా ఫినిష్డ్ అయిపోయి మూవీ ఇంకా థియేటర్స్కి ఎలా తీసుకెళ్ళడం అంటే కరెక్ట్గా ఎవరైనా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు మన తపితా సుకుమార్ గారు మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి ఓకే నేను ఫస్ట్ టైం నేను ప్రజెంట్ చేస్తానని చెప్పి ఆవిడ తీసుకొని ప్రీ రిలీజ్ అప్పుడే సుకుమార్ గారు రావడం. ఓకే ఓకే. ఆయనకి యాక్చువల్గా షూట్ జరుగుతున్నప్పుడు సుకుమార్ గారికి మూవీకి సంబంధం లేదండి. షూట్ అంతా అయిపోయాక ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు కరెక్ట్ అయిన ఒక పర్సన్ కరెక్ట్గా అది ఒక చోటికి చేరుకోవట్లేదు. అది లేకపోయిందంటే ఏమవుతుందంటే అండి, ఎంత బెస్ట్ మూవీ మీరు తీసినా కానీ రేపు ఓటీటీలో చూసి అబ్బా భలే ఉందిరా ఈ మూవీ, అసలు ఎందుకు మనకు తెలియలేదు, రిలీజ్ అయిందని కూడా తెలియలేదే అని మాట్లాడుకునే మూవీ కోలో ఇది కూడా చేరిపోతుంది. సో మా డైరెక్టర్ గారు లక్ష్మణ్ గారు ఏంటంటే లేదు ఇది కరెక్ట్ అయిన వాళ్ళ చేతిలో పడాలి, మంచి పబ్లిసిటీ ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళి చేర్పించాలని వెయిట్ చేసి మా అదృష్టం కొద్దీ తపితా సుకుమార్ గారు ఇష్టపడడం, ఆ తర్వాత నేనే ప్రజెంట్ చేస్తానని చెప్పడం, ఆ తర్వాత ఒక్కొక్క విషయాలు జరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుకుమార్ గారు రావడం, అల్లు అర్జున్ గారు రావడం అని ఇంకా మూవీ ఒక హైప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనుకో, అంతే ఒక హైప్కి వెళ్ళిపోయింది. సో మంచిగా ఇప్పుడు రిలీజ్ అయ్యి అందరూ మెచ్చుకుంటున్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ ఆడియన్స్ మళ్ళీ రీవిజిట్ చేస్తున్నారు థియేటర్స్కి. అది చాలా చాలా అరుదండి జరగడం. ఈ రోజుల్లో అయితే ఇంకా అరుదనే చెప్పుకోవాలి. ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ రావడమా అబ్బా అని అనిపించింది మాకైతే, చాలా హ్యాపీ. తబితా సుకుమార్ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఏమీ లేదండి, ఆ ప్రీ రిలీజ్ లో నేను చూడడమే ఆవిడ్ని. ఫస్ట్ టైం నేను తబితా గారిని చూడడమే ఆ ప్రీ రిలీజ్ అప్పుడే. ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అలాంటి ఎవరో ఒకరు, ఆ తర్వాత మా లక్ష్మణ్ గారి ఫ్రెండ్ శ్రీహరి గారు. సో వీళ్ళు కలవడం, వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా అక్కడ వరకే జరిగిన పరిణామాలండి. మాకు ఆర్టిస్ట్కి దానికి సంబంధం లేదు. ప్రీ రిలీజ్ అప్పుడు మేము వీళ్ళందరినీ కలవడం ఒక ఆపర్చునిటీ దొరికింది. ఓకే, అంటే వాళ్ళ వల్ల హైప్ అయితే క్రియేట్ అయింది, వెళ్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు. అంటే మీ సినిమాకి అంటే ఆ సినిమా గురించి అస్సలు తెలియని వాళ్ళు ఎందుకు రావాలి, మీరేం చెప్తారు? ఎందుకు రావాలంటే ముఖ్యంగా 2 రీజన్స్ అండి. ఒకటి, ఎప్పుడు కూడా మనం వింటున్న ఒక ఆరోపణ ఏంటంటే మంచి మూవీస్ రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు, అసలు పిల్ల పాపలతో కూర్చొని మేము చూడగలిగిన సినిమాలు రావట్లేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆ తర్వాత అసభ్యకరమైన భావజాలాలు లేదా కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఓవరాల్గానే టోటల్గా